హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది రీసెంట్‌గా మేము ఇండస్ట్రియల్ విజిట్‌కి వెళ్ళామన్నమాట వైజాగ్. ఆకాశవాణి ఆల్ ఇండియా రైల్వే స్టేషన్. నా ఎక్స్‌పీరియన్స్ ఏంటనేది చెప్తాను ఈ వీడియోలో. ఫస్ట్ మేము హాస్టల్స్ కాబట్టి నైటే తీసేసుకోవాలన్నమాట డే అవుట్ బస్. ఇంకా 3:30కి లెగిసి 4:30 లోపల ఫ్రెష్ అయిపోయాం. ఎందుకంటే 5:30కి బస్ అన్నారు. ఈ లోపల ఏం చెప్పారంటే జీన్స్ అలో లేదని చెప్పారు గైస్. కానీ మాకేం ఇంటిమేట్ చేయలేదు డ్రెస్ కోడ్ ఏమీని. ఈ విషయం కూడా మాకు ఒక అమ్మాయి చెప్పింది. ఇంకా డౌట్‌గా ఉన్నాం ఏమవుతదా అని ఓ పక్కన భయం. ఇంక ఈ లోపల బ్యాగ్‌లో అనవసరమైన వస్తువులన్నీ కూడా నా బ్యాగ్‌లోనే ఉంటాయన్నమాట. వాటర్ బాటిల్, అక్కడ వాటర్ ఇచ్చారు మాకు. ఇంకా ఛార్జర్, పవర్ బ్యాంక్ లేకుండా ఛార్జర్ పట్టుకెళ్ళాను నేను. ఇంకా కర్చీఫ్ అయితే ఉపయోగపడింది. నాకు ఇంకా నా డ్రెస్ కోడ్ కోసం భయపడుతూ ఉన్నానన్నమాట. ఎందుకంటే అందరి ముందు మంత్రాలు చదివేస్తారేమో అని చెప్పేసి. ఇంకా చేసింది ఏం లేక స్వెటర్ వేసుకున్నానన్నమాట. ఇంక వెంటనే కిందకెళ్ళిపోయాం. ఈ లోపల కొన్ని స్నాక్స్ కూడా తీసుకున్నాం అనమాట. ఎందుకంటే మనం ఎప్పుడైనా లాంగ్ జర్నీ చేసినప్పుడు మనతో కొంచెం ఫుడ్ అనేది పట్టుకుని వెళ్ళాలి. ఇది చాలా బెటర్. ఎందుకంటే చాలామందికి ఇంట్లో ఉన్నప్పుడు ఆకలేయదు కానీ బయటికి వెళ్ళినప్పుడు ఎందుకో ఆకలేస్తూ ఉంటుందన్నమాట. నాలాంటి బ్యాచ్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. సో ఇక్కడ కొన్ని స్నాక్స్ అవన్నీ తీసుకున్నాం. అందరూ ఊరికి ముందు వచ్చేస్తారు గైస్ కాలేజ్కి. ఇలాంటినప్పుడు ఎవ్వరు కిందకి రాలే. ఇంకెవ్వరు రాలేదని చెప్పేసి మేము అలా రౌండ్స్ వేస్తూ ఉన్నాం అనమాట. ఇన్నిసార్లు సెక్యూరిటీ ఆంటీ కూడా తిరుగుండ్రు, అన్నిసార్లు తిరిగాను నేను. ఇంక లోపల ఆంటీ వచ్చి లోపల కూర్చోమని చెప్పేసి అన్నప్పటికి ఇంక లోపల కూర్చున్నా అనమాట. ఇక్కడ కూడా చెప్తున్నాను, ఒప్పుకున్న పెళ్ళికి వాయించడం తప్పలేదు అన్నట్టు ఇంకా కొనుక్కున్నందుకు వేసుకోవడం తప్పలేదు అని చెప్పేసి భయపడుతూ ఉన్నాను. ఇంక లోపల అందరూ వచ్చేసారనమాట. ఈ లోపల ఇక్కడ మనం డీటెయిల్స్ ఇవ్వాలి, వెళ్ళిన టైము అండ్ మళ్ళీ ఎప్పుడు రిటర్న్ వస్తాం, మనకి ఎవరు పర్మిషన్ ఇచ్చారా అని చెప్పేసి. ఇంకా అన్నవరం వరకు కూడా బాయ్స్ గర్ల్స్ కంబైన్ చేసి వెళ్ళాము. ఇంకా తర్వాత డిఫరెంట్ చేస్తారనమాట, సెపరేట్ చేస్తారు. ఇంక ఈ లోపల బస్సులో అందరూ పడుకున్నారు. కొంతసేపు సాంగ్స్ కూడా పెట్టారు కానీ చాలా బోరింగ్ అనమాట. ఈ లోపల మేము 10 కల్లా వెళ్ళిపోయామన్నమాట వైజాగ్. సో ఇంకా ఫైనల్లీ ఆకాశవాణి దగ్గరికి వచ్చేసామన్నమాట. మాకు ఇక్కడ ఏంటంటే ట్రాన్స్ఫార్మర్స్ ఇవన్నీ కూడా చూపెట్టారు. సో ఇది చాలా లోపలికి ఉందన్నమాట. మనకి బయటకి ఏం రోడ్ సైడ్కి ఏం కనిపించట్లేదు ఆ ప్లేస్. ఇంకా అక్కడైతే ఫుల్ కుక్కలు ఉన్నాయి గైస్. చాలా భయం వేసింది ఆ కుక్కలు. ఎవరో ఎంట్రీ అడిగారు అనమాట. ఇదే గ్రాండ్ ఎంట్రీ. కుక్కలు భలే అరుస్తూ వెల్కమ్ చెప్పాయన్నమాట మాకు. ఇంకా లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అవన్నీ కలెక్ట్ చేసుకుంటున్నారనమాట. ఎవరు వచ్చారు, వాళ్ళ ఆధార్ కార్డ్ అండ్ వాళ్ళ మొబైల్ నెంబర్, ఏ కాలేజ్ నుండి వచ్చారు, ఇవన్నీ కూడా చూసుకుంటున్నారనమాట ఇతను. అయితే ఇక్కడ మా కాలేజ్ వాళ్ళు కూడా చూసుకుంటున్నారు, కౌంట్ చేసుకుంటున్నారు అనమాట. ఇంకా లోపలికి వెళ్ళిన కూడా కాసేపు కూర్చోబెట్టేశారు అనమాట. అక్కడ ఎమర్జెన్సీ రూమ్ ఉంది, ఇంకోటేమో నార్మల్. అంటే ఇక్కడ లిమిటెడే ఉన్నారు. ఇంకా అక్కడికి వెళ్ళిపోయి మేము ఫస్ట్ అయితే ఎమర్జెన్సీ దగ్గర కూర్చోలేదు, ఇక్కడైతే కూర్చున్నాం. ఇక్కడైతే లిమిటెడ్ అనమాట, ఒక 40 మెంబర్స్ అలా పట్టిలా. ఈ లోపల మేము స్లిప్పర్స్ బయట వదిలేసామన్నమాట. కుక్కలు పట్టుకెళ్ళిపోతే మాకు సంబంధం లేదు అని చెప్పేసి చెప్పారు. ఇంకా భలే ఉంటుంది కుక్కలు పట్టుకెళ్ళిపోతే. ఇక్కడైతే టాపర్స్ బెడ్లు వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు రాసేస్తున్నారు అనమాట. మనం బుక్కే పట్టుకుని వెళ్ళలేదు. ఈ ట్రాన్స్ఫార్మర్స్ ఇవన్నీ కూడా చూపెట్టారనమాట. ఇవి రేడియో స్టేషన్కి పవర్ సప్లై చేయడానికి చాలా ఇంపార్టెంట్ అంట. సో ఇంకా మాకు ఈ లోపల అన్నీ కూడా చూపెట్టారు. ఆ లోపల ఏంటంటే ఇంకా అన్ని మిషన్స్ ఉండడం వల్ల చాలా ఏసీ ఉంది. నాకు ఎలా ఫీల్ వచ్చిందంటే చచ్చిపోయిన వాళ్ళని ఐస్ బాక్స్లో ఉంచుతారు కదా గైస్, నాకు ఆ ఫీల్ వచ్చిందనమాట. అస్సలు ఉండలేకపోయాను నేను అయితేని. ఎప్పుడు వెళ్ళిపోతాను రా బాబు ఇక్కడ నుండి అన్నంత వరకు వెళ్ళిపోయాను. అంటే కొంతమందికి ఏసీ పడదు కదా, నాకైతే ఇంకా తలకి ఎక్కేసింది అనమాట. ఎప్పుడు బయటికి తీసుకెళ్తారా అని చూశాను. బట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది చూడనీకి. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే స్పెషల్ ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మెయింటైన్ చేస్తున్నారనమాట. బాగుంది. మెయిన్ ఇక్కడ ఏంటంటే చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళు మనకి. ఏంటంటే ఒక్కోటి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ ఏంటంటే ఈ అమ్మాయి అయితే ఇంకా స్టార్టింగ్ నుండి రికార్డ్ చేసుకుంటూనే ఉంది గైస్. అసలు నేను కొంచెం విన్నాను. మనం అంత చదువు బిడ్డ కాదు కాబట్టి, అంటే చదువుతాము ఏదో అలా బద్ధకం గైస్. చదవాలని ఉన్నా కూడా బద్ధకం అనమాట. ఇక్కడైతే వాళ్ళు చెప్పి చాలామంది నోట్ చేసుకున్నారు కూడా, చాలా యూజ్ అయినాయే చెప్పారు. ఇంకా అక్కడ నుండి ఇంకా పైకి తీసుకెళ్లారనమాట. అక్కడ ఉన్న 40 మెంబర్స్ని 20 మెంబర్స్ని అటు 20 మెంబర్స్ని ఇటు చూపెట్టారు. అక్కడ ఎంత చల్లగా ఉంది, ఇక్కడ అంత వేడిగా ఉందన్నమాట. ఎప్పుడు కిందకి దింపుతారు బాబు అనిపించింది నాకైతే. ఇంకా యాంటీనా, ఇక్కడ డిష్ అన్నీ కూడా చూపెట్టారు. సో ఇక్కడ కూడా చాలామంది ఫొటోస్ అన్నీ తీసుకున్నారనమాట. పైకి వెళ్ళి వే ఉంది గాయస్, చాలా చిన్నవి అనమాట మెట్లు. ఎలా అంటే మనకి పాతకాలం ఇల్లులు ఉంటాయి చూసారా, ఆ టైప్లో ఉన్నాయన్నమాట. నాకు భయం ఏంటంటే ఎక్కడ పడిపోతానా అని భయం వేసింది నాకు. ఇంకా చేసింది ఏం లేక ఇంకా కిందకు వచ్చేసాక మళ్ళీ ఇక్కడ కొన్ని ట్రాన్స్ఫార్మర్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అండ్ ఇక్కడ రేడియో చూపెట్టి
సో ఇక్కడ కరెంట్ ఎలా వస్తుంది అన్నీ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఉన్న కొంచెం టైంలో కూడా వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. చాలా యూస్ఫుల్గానే ఉంది, మరి అంత వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఏం కాదు ఇది. సో విన్న వాళ్ళకైతే మాత్రం ఇది చాలా బెటర్ అనమాట. సో అక్కడ చెప్పి విధానం బాగుంది గైస్ ఫస్ట్ అయితే. ఇంకా అదంతా అయిపోయాక ఇక్కడైతే గ్రూప్ ఫోటో కోసం అక్కడికి వెళ్ళినందుకు మా దాంట్లో గ్రూప్ ఫోటో కోసం చాలా కష్టాలు పడ్డారు. మనకి గ్రూప్ ఫోటోలు అలాంటివి నచ్చవు కాబట్టి ఇంకా జాగ్రత్తగా బస్సు ఎక్కేసాం అనమాట. ఇంకా బస్సు ఎక్కిన వెంటనే ఇంకా వెళ్ళినప్పుడు ఎలా ఉందో ఇంకా రిటర్న్ వచ్చినప్పుడు మొఖం ఉంది గైస్, ఇంకా దారుణం అనమాట. దానికి తగ్గట్టు ఫుడ్ అయితే ఇంకా చాలా అస్సలు బాగోలేదు గైస్. అసలు ఎలా అంటే పన్నీర్ బిర్యానీ ఏదో పెట్టారు, అది తింటుంటుంటే ఘాటు వచ్చేసింది అనమాట. ఇంకా తర్వాత సిరిపురం తీసుకెళ్లారనమాట ఇక్కడ. సో అక్కడ ట్రాన్స్ఫార్మర్స్ ఇవన్నీ ఉంటే ఇక్కడ మాత్రం డబ్బింగ్కి ఇంకా చాలా అంటే ఇంటర్వ్యూస్ తీసుకున్నప్పుడు ఇలా ఉంటుంది అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. బట్ మేము అంతా విజిట్ చేయలేకపోయాం, ఎందుకంటే మాకు కొంచెం పర్సనల్ ప్రాబ్లం వల్ల మళ్ళీ మేము బస్ దగ్గరికి వెళ్ళామన్నమాట. ఇంకా మాకు కూడా మ్యామ్ కూడా వచ్చారు. ఈ లోపల ఇక్కడ ఏంటంటే నాయిస్ చేసేవాళ్ళు రావద్దని అన్నారు. మనం ఏమో మాట్లాడుకోగా అస్సలు ఉండలేమని చెప్పేసి ఇంకా వెనక్కి వచ్చేసాం అనమాట. ఇవన్నీ కూడా ఇక్కడైతే కంట్రోల్ రూమ్, ఇక్కడేమో డబ్బింగ్ రూమ్, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా కాసేపు అక్కడ వెయిట్ చేసాం. ఇక్కడైతే ఒక రేడియో పెట్టారు గైస్, అక్కడ నిండా అయితే అన్నీ ఇంకా రేడియోలోనే సాంగ్స్ అనమాట, పాత పాటలు అన్నీ వచ్చాయి. భలే ఉందన్నమాట, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ ఇంకా కాసేపు అక్కడ వెయిట్ చేసాం. ఈ లోపల ఇంకా రిటర్న్ అయిపోయాం అనమాట. చాలా ట్రాఫిక్ అనమాట. ఇంకా 4:30 నుండి ఇంకా వైజాగ్ అయితే ఫుల్ ట్రాఫిక్. ఎందుకురా బాబీ ట్రాఫిక్లో ఇరుక్కున్నాం అంత ఫీల్ అయ్యాము. అండ్ ఇంకో విషయం, వాళ్ళు కూడా మా వాళ్ళు అడిగిన డౌట్స్కి కూడా చాలా పేషెన్స్గా కూడా ఆన్సర్ ఇచ్చారు. ఇంకా మేము రిటర్న్ హాస్టల్ వచ్చినప్పుడు 11 అయిందనమాట. ఇంకా జాగ్రత్తగా మళ్ళీ అవుట్ పాస్ మీద ఇక్కడ సెక్యూరిటీ దగ్గర సైన్ చేయించుకుని ఇంకా హాస్టల్కి వెళ్ళిపోయాం. బాయ్ బాయ్. అండ్ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.